కార్మికుల శ్రమతోనే దేశం అభివృద్ధిలో ముందుకు పోతుందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మేడే సందర్భంగా కావలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్మికుల కష్టం ఊరికే పోదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. టీఎన్టీయూసీ గౌరవ అధ్యక్షుడు జ్యోతి బాబురావు మాట్లాడుతూ కార్మికులకి కర్షకులకి తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీఎన్టీయూసీ పట్నా అధ్యక్షుడు ఎన్ శాంతికుమార్, స్టేట్ అడ్హాక్ కమిటీ నెంబర్ దాసరి మహేంద్ర, షరీఫ్, శశి, ప్రకాష్, వంశీ, ఆర్టీసీ నేతలు రమణయ్య, శ్రీనివాసులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది. ఒక రోజు ఎందుకు ఏర్పడింది అనేది ఒక మాటలో మనం తెలుసుకున్నాం. 1886కు ముందు ప్రపంచ దేశాల్లో అనేక ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు కార్మికులందరినీ కూడా ఆ యొక్క ఫ్యాక్టరీల్లో 18 గంటల నుంచి 20 గంటలు 22 గంటలు వాళ్ళ చేత శ్రమని దోచుకునే విధంగా నియంత్రణతో కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల కష్టం దేశ ప్రగతి, ప్రపంచ పురోగతి కారణం కార్మిక వ్యవస్థ. పారిశ్రామిక ప్రగతి ఏర్పడాలంటే కార్మికుల యొక్క శ్రమతోనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, దేశాల్లో అభివృద్ధి చెందినాయి. శ్రమదానం, టైం ప్రకారం పనిచేయటం, సిద్ధశుద్ధితో పనిచేయటం, ప్రమాదాలను సైతం కూడా లెక్క చేయకుండా ఎక్కడైతే పని జరిగిందో ఆ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది. అందుకోసం కార్మిక సోదరులందరినీ కూడా వారి యొక్క విధి విధానానికి మన అందరం కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మేడే కావలి టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు బాబురావు గారు, దానికి సంబంధించిన అధ్యక్షులైనటువంటి శాంతికుమార్ గారు, షరీఫ్ గారు, మహేంద్ర గారు, ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కమిటీ అందరి ఆధ్వర్యంలోనూ, ఆటో యూనియన్లకు సంబంధించిన ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు జెండా ఆవిష్కరణ సందర్భంగా వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, కార్మికుల యొక్క కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు. దేశ ప్రగతితో పాటు మన ప్రాంత ప్రగతి కూడా కార్మికుల యొక్క కష్టం మీదనే అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క విధానాల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. కావలి ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటానని, వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే దాంట్లో తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ నడుం బిగిస్తుందని కూడా తెలియజేస్తూ, అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అన్న నందమూరి తారక రామారావు గారు మరి స్థాపించడం జరిగింది. ప్రత్యేకించి ఆర్టీసీ విధానంలో ఆర్టీసీని జాతీయం చేయడంలో తెలుగుదేశం పార్టీది ప్రముఖ పాత్ర. అంతకుముందున్న రోజుల్లో ఆర్టీసీ అనేది అస్తావ్యస్తంగా ఉండేది. ఈ ఆర్టీసీ మొత్తాన్ని ఒక కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చి ఈ ఉద్యోగ భద్రతను కల్పించి దీన్ని కార్పొరేషన్ లైన్లోకి తీసుకొచ్చిన తర్వాత దీనికంటూ ఒక ఆదాయాన్ని సమకూర్చి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక బలమైనటువంటి కార్పొరేషన్గా తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దడం జరిగింది. అయితే అన్నగారు ట్రేడ్ యూనియన్ విషయంలో ముందుకు రానప్పటికీ కూడా తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయటం, అలాగే టీఎన్టీయూసీ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా విద్యార్థి పరిషత్ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అయినప్పటికీ కూడా ఆర్టీసీలోనే కాకుండా మరి కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తుంది పార్టీలతో సంబంధం లేకుండా. పార్టీలతో ఎటువంటి సంబంధం లేకుండా కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేదానికి, వాళ్ళ బాగోగులు చూసేదానికి, వాళ్ళ ఇబ్బందుల్ని సరిచేసేదానికి ఏర్పడ్డ యూనియన్ ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆర్టీసీలో గౌరవాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకునేదానికి నియమించినటువంటి మా
ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కావలి పట్టణంలో అయితేనేమి నియోజకవర్గంలో అయితేనేమి ట్రేడ్ యూనియన్ తరఫున తెలుగునాడు ట్రేడ్ యూనియన్ తరఫున కార్మికులకున్న ఖర్చుకున్న సమస్యల పరిష్కారంకి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వ్యక్తిగతంగా మేము కూడా యూనియన్ తరఫున కూడా వాళ్ళందరి సమస్యలు పరిష్కారం చేస్తామని ఈ మేడా సందర్భంగా తెలియజేస్తూ ఈ మేడా సందర్భంగా కార్మికులందరికీ కూడా మేడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.